నాకు సిగ్గేస్తోందమ్మమ్మా. పడిన సిగ్గు చాలేవయ్యా మనవడా. ఇలా సిగ్గు పడి పడి సంసారం మొదలు పెట్టడానికి సంవత్సరం గడిపేశారు. ఇలా ఎన్నేళ్లని? చూడయ్యా, అందమైన జీవితాన్ని మొదలు పెట్టాల్సిన వయసులో ఇలా కాలాన్ని వృధా చేస్తే వృద్ధాప్యం అనే వయసొచ్చిన తర్వాత గుర్తు చేసుకోవడానికి మధురమైన జ్ఞాపకాలంటూ ఏమీ ఉండవయ్యా. మధుర స్మృతులు లేని మానవ జన్మ ఎప్పటికీ విలువలేందే. చూడయ్యా, ఒక్క మాట గుర్తు పెట్టుకో. భార్యాభర్తల మధ్య ఎన్ని గొడవలొచ్చినా అవి క్షణికమైనవే. ఇరువురి బంధం ఒకటే శాశ్వతం. ఆ బంధానికి ప్రేమే జీవం. మరి అలాంటి ప్రేమని మీరు మీ మనసులోనే దాచుకుంటే ఎలా చెప్పు? సొంతం అనుకున్న చోట బిడియాలు భయాలు అసలు ఉండకూడదు నాన్నా. ఒక్కటిగా బ్రతికే చోట దారం పోగుకైనా దారివ్వకూడదు. అర్థమైందా? మనవడా, ఈ సిగ్గు ఇక్కడేనయ్యా, అమ్మాయి ముందు కాదు. మళ్లీ సంవత్సరం తిరిగేలోపు నా మునిమనవడు నట్టింట్లో కేకలెయ్యాలి. సరేనా? ఏంటండి, పాలు పంచుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్నారా? అమూల్యమైన జీవితాన్నే పంచిచ్చారు. పాలు పంచుకోవడానికి ఆలోచిస్తున్నారేంటి? ఏమండి, లైట్ తీసేయమంటారా? ఓకేనండి, అయితే గుడ్ నైట్. గుడ్ నైట్ చెప్పేసావేంటి? రోజు పడుకునే ముందు ఇలాగే గుడ్ నైట్ చెప్పుకుంటాం కదా. రోజు ఇవాళ ఒకటేనా? ఇవాళ సంథింగ్ స్పెషల్ నైట్ కదా. నీతో మనసు విప్పి మాట్లాడుకోవాలనుంది శరణ్య. అంతేనా? అంతే కదా. నేనింకా సంథింగ్ అంటే ఏదో సంథింగ్ అనుకున్నాను. అంటే అది చాలా పెద్ద సంథింగే. ఇప్పుడు నీతో మాట్లాడితే చాలు మెనీ థింగ్స్ మనసులోంచి క్లియర్ అయిపోతాయి. చినుకులని క్షణమైనా పగలదా నింగి ఆగమని. తేనె కంటే తీయందా, అడవి కంటే అందందా, కోయిలమ్మ
ప్లాన్ ప్రకారం దామని కిడ్నాప్ సక్సెస్ఫుల్ గా వర్కౌట్ చేసేసాం. మరి నెక్స్ట్ ఏంటి? ఈ ప్లాన్ రివర్స్ అయిపోవడమే కదా బ్యాలెన్స్. ఇది నా ఫీలింగ్ కాదమ్మీ, అదిగో వాళ్ళ ఫీలింగ్.